శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమస్తే అండి, అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీనివాసుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ప్రతి శుక్రవారం మన మలయప్ప స్వామికి నేను చేసుకునే అభిషేకము, ఇంకా తొలి ఏకాశి ఈసారి శనివారంతో కూడి వచ్చింది కదండి. తొలి ఏకాశి విశిష్టత, దాని ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. శుక్రవారం నాడు నేను చేసిన అభిషేకము, పూజ, శనివారం నాడు తొలి ఏకాశి రోజున చేసిన విశిష్టమైన పూజ రెండూ కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. వీడియో చూస్తూ మాట్లాడుకుందాం రండి. స్వామివారి అభిషేకం అయిన తర్వాత పచ్చకర్పూరం కానీ జవ్వాది కానీ స్వామికి మొత్తం పూసి, ఆ తర్వాత గంధంతో అలంకారం చేసి బొట్లు పెడతానండి. మనకి పెర్ఫ్యూమ్స్ ఎట్లానో స్వామికి జవ్వాది కానీ పచ్చకర్పూరం కానీ పెర్ఫ్యూమ్స్ అన్నమాట. నేను వీడియోలో వైట్గా ఒక చిన్న బిళ్ళ చూపించాను కదా, అది పచ్చకర్పూరం అన్నమాట. అది మెత్తగా పొడి చేసి దాన్ని స్వామికి అలముతాము. మంచి సువాసన భరితంగా ఉంటుందండి జవ్వాది కానీ పచ్చకర్పూరం కానీ. పచ్చకర్పూరం అంటే స్వామివారికి మహాప్రీతి. పొంగలిలో కూడా పచ్చకర్పూరం వేస్తే స్వామికి మహాప్రీతి అంటారు. స్వామి చేతులకి, పాదాలకు అన్నిటికీ కూడా ఈ పచ్చకర్పూరాన్ని రాస్తానన్నమాట. తర్వాత పిండి దీపారాధన చేయడము, అష్టోత్తరము, విష్ణు సహస్రనామం చేయడము, ఇవన్నీ రొటీనే. తర్వాత మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా ఎప్పటి నుంచో చెప్దామని అనుకుంటున్నానండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అది ఏ రకమైన ఆర్థిక ఇబ్బంది అయినా అండి, పిల్లల చదువు కోసం కానివ్వండి, పెళ్ళిళ్ళ కోసం కానివ్వండి, ఇల్లు కొనుక్కొని కానివ్వండి, ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది అయినా కూడా రోజు రుణ విమోచన అంగారక స్తోత్రం చేసిన తర్వాత స్వామికి నీటితో అర్ఘ్యం వదిలితే ఫలితం ఉంటుంది అంటారు. అది ఈ వీడియోలో మీకు చూపించాను, షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇక పూజ నివేదన అయిన తర్వాత మంగళహారతులు కూడా ఇచ్చాను. ఇక తొలి ఏకాశి విశిష్టత గురించి మాట్లాడుకుందామండి. తొలి ఏకాదశి, మనకి పండగలన్నీ తొలి ఏకాదశితోటే మొదలవుతాయండి. అంటే మనకి మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి అన్నమాట. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారండి. ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఈ పర్వదినాన్ని మనమందరం జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తున్న కాలాన్ని ఉత్తరాయణం అని, సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న కాలాన్ని దక్షిణాయనం అని మనం అంటాం. ఉత్తరాయణంలో వచ్చే కాలాలు మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఇక దక్షిణాయనంలో వచ్చే మాసాలు శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం అన్నమాట. ఇక తొలి ఏకాదశి నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు అనని పురాణాలు చెప్తున్నాయి. ఈ నిద్ర 4 నెలలు కొనసాగి కార్తీక శుక్ల ఏకాదశి రోజున మేల్కొంటారు అనని విశ్వాసం. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. పీఠాధిపతులు చాతుర్మాస దీక్షలో ఉంటారు ఈ 4 నెలలు. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణతో గడిపిన వారికి వారి జీవితాలు, వారి కుటుంబము పిల్లా పాపలతో సుభిక్షంగా ఉంటుంది అనని ప్రశస్తి. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక వచ్చేది శ్రావణ మాసము, రాఖీ పండగ, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి. ఇక పండగలండి మనకి. ఇటువంటి డివోషనల్ వీడియోల కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.